రేఖ కలిసి ఉండాల్సింది నా చుట్టాలతో కాదు, నా కొడుకుతో. అలాంటి నా బిడ్డే ఇష్టం లేదంటుంటే తనతో తాళి కట్టించి ఆ పాపాన్ని మూట కట్టుకోమంటావా? అది నా వల్ల కాదురా. అవ్వాలి, అయ్యి తీరాలి. లేదంటే నా గురించి నీకు బాగా తెలుసు. ఎక్కడికెళ్ళా వంశీ? సమస్యని పరిష్కరించలేకపోతున్నానన్నావుగా. సమస్యని చూసి పారిపోతున్నానన్నావుగా. పారిపోలేదు, పరిష్కరించడానికే వెళ్ళాను. ధ్రువతో మాట్లాడాను. జరిగిందంతా ధ్రువకి చెప్పేశాను. ఇన్నాళ్ళు ఓ న్యాయవాదిగా గెలుపును మాత్రమే చూసిన ఈ కళ్ళు కొడుకు మనసుని కూడా చూడగలవు. అందుకే ఈ పెళ్లి జరగదని ధ్రువకి చెప్పేశాను. డాడీ, I love you, Dad. Thank you so much, Daddy. Thank you so much. మీరు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోలేకపోయాను. ప్రశాంతి ఎక్కడ నాకు దూరం అవుతున్నానని ఆవేశపడ్డాను. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. వంశీ, ధ్రువ గురించి మనకు తెలియంది కాదు. ఇంత సున్నితమైన విషయాన్ని ఎలా చెప్పావు? ధ్రువ ఏమన్నాడు? ఎలా చెప్పామన్నది ముఖ్యం కాదు, ఏం చెప్పామన్నది ముఖ్యం. ఇష్టం లేని మనిషితో రేఖ సంతోషంగా ఉండదు అని చెప్పాను. ప్రేమించని వాడితో జీవితాంతం బ్రతకడం కష్టమని చెప్పాను. అర్థం చేసుకున్నాడా? అపార్థం చేసుకున్నది మనం, ఇప్పుడు ఆపాలనుకుంటున్నది మనం. అయినా అర్థం చేసుకోకపోవడానికి ఏముంది ఇందులో? ఎందుకు డాడీ ముసుగులో గుద్దులాట? నేను ఎవరో అమ్మాయిని ప్రేమించానని చెప్పాల్సింది. చెప్పలేదు. రేఖ మీద నీకు అలాంటి అభిప్రాయం లేదని చెప్పానే గాని నువ్వు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నావని చెప్పలేదు. ఏ? ఎందుకు డాడీ? మనసనేది మనకే కాదు, ఎదుటివాళ్లకు కూడా ఉంటుంది పృథ్వీ. ప్రేమించిన మనిషి దూరం అయితే మనమే కాదు, అవతల వాళ్లకు కూడా ఆ బాధ ఉంటుంది. రేఖకి విషయం తెలిస్తే తన మనసు గాయపడుతుంది. ఆ గాయానికి మందేయాలి, తనకి సర్ది చెప్పాలి. అది ధ్రువే చేయాలి. రేఖ సెటిల్ అయ్యేదాకా మీ విషయం బయటికి రాకపోవడమే మంచిది. డాడీ, ఇప్పుడు నీకు హ్యాపీయేగా? చాలా డాడీ, చాలా హ్యాపీగా ఉంది. పృథ్వీ, నువ్వు బయటికెళ్ళు. బయటికెళ్ళా అన్నా.
ఓ సారీ డాడీ. యా షూర్, వెళ్తాను. థ్యాంక్ యూ వంశీ. ఐఎమ్ సారీ దివ్య. ఏదేదో ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టి నేను చాలా బాధపడ్డాను. వంశీ, ఏం జరిగినా సరైన నిర్ణయం తీసుకున్నావు. నువ్వు రేఖ గురించి చాలా ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. కానీ రేఖ తెలివైన పిల్ల, అర్థం చేసుకుంటుంది వంశీ. అయినా తననిష్టపడని వాళ్లతో జీవితం పంచుకోవాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు? పృథ్వీ! పృథ్వీ! అయ్యో! పృథ్వీ! ఏమైంది? అయ్యో! పృథ్వీ! వదలు! డాడీ డాడీ ధ్రువ అంకుల్తో మొత్తం చెప్పేశారు. ఐఎమ్ సో హ్యాపీ. సో హ్యాపీ ప్రశాంతి. పృథ్వీ, కావేరి, ప్రశాంతి, రండి భోంచేద్దాం. రండి. పద. రా. రాధమ్మా, ఒక నిమిషం. రాధమ్మా, జరిగింది జరుగుతున్నది నీకంతా తెలుసు. నిన్నటి పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. లెక్కల్ని మార్చే గుణం, అంచనాల్ని తారుమారు చేసే శక్తి ఒక భవిష్యత్తుకే ఉంటుంది. మన ఈక్వేషన్స్ మారుతాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలాగే నువ్విక్కడే ఉంటూ కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే నీకు వేరే ఏర్పాటు చేయమంటే చేస్తాను. నీ అభిప్రాయం చెప్పు రాధమ్మా. లెక్కలు మార్చే రేపటి గురించి అభిప్రాయం చెప్పలేకపోతున్నాను బాబు. అంకుల్, థ్యాంక్స్ అంకుల్. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. సో బీ హ్యాపీ ప్రశాంతి. భోంచేయండి.
వదినా మీ వాలంటీర్స్ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చారన్నా ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది లల్లి, కాస్త టైం పడుతుంది. అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ఇచ్చే మందుల కన్నా మేమున్నామంటూ ధైర్యం చెప్పి భుజం తట్టి నిలబడే వాళ్ళున్నారన్న నమ్మకమే వాళ్ళని తొందరగా బాగు చేస్తుందమ్మా. ఆ పని నువ్వు చేస్తున్నావు. అవును, చాలా మంచి పని చేస్తున్నావు. కానీ జాగ్రత్త సంయుక్త, ఆచితూచి అడుగు వెయ్యాలి. ఇప్పుడు నాతో పాటు డాడీ కూడా ఉన్నారు కదా పెద్దమ్మా, ఇక నాకేంటి? ఏం పడతాను బావా? నిన్ను హోమ్కి రమ్మన్నాను, రానే లేదు. అంత బిజీయా? వద్దామని అనుకున్నాను సంయుక్త, కానీ కానీ ఓహో, డొనేషన్ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నావా? మా అన్నయ్య అలాంటి వాటికి ఏం భయపడ్డు. ఏమన్నయ్య? ఆహా, ఇలా చెక్ రాసి అలా ఇచ్చేస్తాడు. అబ్బో, మీ అన్నయ్య దానకర్ణుడు మరి. ఒకసారి హోమ్కి రావచ్చు కదా బావా? రేపు డెఫినెట్గా వస్తాను. లల్లి నేను కలిసి వస్తాం, ఓకే? అన్నం తినేటప్పుడు వచ్చిన వాళ్ళు ఆత్మీయులంట, కాల్ చేసేవాళ్ళు కావలసిన వాళ్ళంట. బయట చాలా చల్లగా ఉందట, మీరు తినకపోతే అన్నం చల్లారిపోతుందట బావా. స్వప్నతో అస్సలు ఊరుకోదు, మీరు కానివ్వండి. దివ్య, అమ్మా, వంశీ వచ్చాడా? వచ్చాడమ్మా. ఏమంటున్నాడు? మాట్లాడావా? నాకు వంశీ అవకాశం ఇవ్వలేదమ్మా. వంశీయే ధ్రువ దగ్గరికెళ్ళి మాట్లాడాడట. అవునా? అవునమ్మా, ఈ సంబంధం కుదరదని ధ్రువకి చెప్పేశాడట. థ్యాంక్ గాడ్, చాలా మంచి పని చేశాడు. ఈ విషయం నేను పెద్దానికి బాబాయ్కి చెప్పేస్తాను. ఎందుకమ్మా, టైం చూసుకొని నేనే చెప్తాను. దివ్య, ఇప్పుడు జరిగిందంతా చెప్పనులే. వంశీ రియలైజ్ అయి సంబంధం వద్దని ధ్రువకి చెప్పాడని మాత్రమే చెప్తాను. వాళ్ళు కాస్త సంతోషిస్తారు. నీ ఇష్టం. ఇక టెన్షన్ పడకు, సమస్య దాదాపు పరిష్కారం అయిపోయింది. ఏమీ కాదు. ఉండనా మరి? ఓకే అమ్మా, బాయ్. బాయ్. ఏంటి గుసగుసలు? దివ్యతోనా? వంశీ ధ్రువతో వాళ్ళ సంబంధం కుదరదని చెప్పేశాడట బావా. నిన్నటిదాకా పిల్లలు ఇష్టపడ్డారు, మాటిచ్చానంటూ ఏదేదో అన్నాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యాడనమాట. మంచి పని చేశాడు. ఆ ధ్రువతో సంబంధం కలుపుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఏమైతేనే ధృవ అంటే ఏంటో తెలుసుకున్నాడు, మనమంటే గౌరవం ఉంచాడు. కాకపోతే మంచిని గుర్తించడానికి కాస్త టైం పట్టింది వంశీకి. నా గురించి నీకు తెలిసింది ఆ ఒక్క విషయమే. కానీ నీ గురించి, నీ చీకటి సామ్రాజ్యం గురించి నాకు చాలా తెలుసు. నేను నోరు విప్పితే నువ్వు ఉండవు.
అదేంటి నాన్న ఒంటరిగా భోంచేస్తున్నారు? ఎప్పుడు మీ పక్కన ముద్దుల కూతురు ముద్దుల కొడుకు ఉంటారుగా, ఏమయ్యారు? అయినా నేను కదా ఒంటరిగా తినాలి. ఏమైంది? ఏంటిది? టైగర్ ఎందుకు బాధపడుతున్నాడు? ఆ చిత్రకి సారీ కూడా చెప్పాను, అయినా ఎందుకు ఇలా ఉన్నాడు? డాడీ, ఏమైంది? డాడీ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నారు? ఏం లేదు. డాడీ, నేను మీకు నచ్చని కొడుకునే, కానీ మీరు కన్నీళ్లు పెడితే మాత్రం చూడలేను. ప్లీజ్ డాడీ, ఏమైందో చెప్పండి. అసలు ఏం జరిగింది డాడీ? వంశీ ఇచ్చిన మాట తప్పాడ్రా. పృథ్వీరేఖల పెళ్లి జరగదు ధ్రువ. రేఖని తన ఇంటి కోడలను చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు పృథ్వీకి రేఖంటే ఇష్టం లేదని, ఈ పెళ్లి జరగదని దాటేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం రేఖకి తెలిస్తే తట్టుకోలేదు బాబు. పృథ్వీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. ఇప్పుడు వంశీ నా మాట మార్చడం తెలిస్తే రేఖ మనకి దక్కదు. వంశీ అంకుల్ మాట మారిస్తే మీరు మీ స్టైల్ మార్చండి. మీ దగ్గర ఆయుధమే లేదా? హదరించాను, బెదిరించాను, అన్ని రకాలుగా ప్రయత్నించాను. లాభం లేదు. అన్నిటికీ తెగించి ఉన్నాడు వంశీ. ససేమిరా ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. రేఖ కంట్లో కన్నీళ్లు రానివ్వనని మీ అమ్మకి మాటిచ్చానురా. కానీ ఇప్పుడు ఆ మాట తప్పాల్సిన పరిస్థితి. అలా జరగదు డాడీ. మీ మాటలకి వంశీ అంకుల్ భయపడకపోవచ్చు, కానీ తన కూతురే మన ఆయుధం అయితే ఏంట్రా నువ్వనేది? వంశీ అంకుల్ని లొంగ తీసుకునే అవకాశం తనే మనకిచ్చాడు. ఎలా? కావేరి సతీష్ని ప్రేమిస్తోంది డాడీ. అన్నయ్య కూడా కావేరిని ప్రేమిస్తున్నాడు. ఏదో ఒకరోజు నీకు ఈ విషయం చెప్పాలని వెయిట్ చేస్తున్నాడు. బాను, మనకి రేఖ ఎంత ముఖ్యమో వాళ్ళకి కావేరి అంతే ముఖ్యం కదా డాడీ. ఈ విషయం వాడుకుని ఇక వంశీ అంకులు కొమ్ములు విరిచేయి. రేఖ పెళ్లి పృథ్వీతో జరిగితేనే సతీష్తో కావేరి పెళ్లి జరుగుతుందని చెప్పు. కొండ మీదున్న ఫ్యామిలీ మొత్తం నీ కాళ్ల దగ్గరకొస్తుంది.
భాను నువ్వు చెప్పేది అక్షరాల నిజం డాడీ. ఎంత ఎంత మంచి మాట చెప్పావురా. పిచ్చి పిచ్చి ఎనర్జీనిచ్చా. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూరా. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. తెల్లవారడంతోనే వాళ్ళ బ్రతుకులు తెల్లారిపోతాయి చూడు. ఇంతకీ ఎక్కడున్నాడు అన్నయ్య? రాత్రికి ఇంటికి రాడా? ఆ సూర్యుడితో పాటు వస్తాడ్రా నా పెద్ద కొడుకు. రాత్రికి రానని ఫోన్ చేశాడు. తగ్గిపోతుందన్నా, ఏం కాదు. సతీష్ ఫోన్. 1 minute ఆశ. హాయ్ లడ్డు. ఎక్కడున్నావు సతీష్? కావేరి, ఏమైంది? ఏం చేస్తున్నావు? ఈవినింగ్ అంతా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. సాయంత్రం నీకు మెసేజ్ పెట్టానురా, చూసుకోలేదా? అర్జెంట్ పని మీద వెళ్తున్నానని రేపు వస్తున్నానని కూడా చెప్పానా? నువ్వు చూసుకోలేదనుకుంటా, రెస్పాన్స్ రాలేదా? అవును, చూసుకోలేదు సతీష్. ఇంట్లో కాస్త డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైంది కావేరి? ఇప్పుడు రేఖ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. కావేరి, ఏంటి మాట్లాడావు? అది జరిగిన విషయం. రేఖ. దేని గురించి? రేఖ ఎలా ఉంది? ఈవినింగ్ దాకా మీతోనే ఉందిగా, అలా అడుగుతున్నావేంటి? అంటే జరిగిన విషయం సతీష్కి తెలియదన్నమాట. రేఖ బానే ఉంది కదా? ఓకే. ఏ? ఆహా, ఏం లేదు, ఊరికి అడిగాంలే. సతీష్, లాస్ట్ టైం వెళ్ళిన ప్లేస్కి వెళ్ళావా? చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది. పక్కింటి పిల్లాడు అనుకుంటా. చల్లగాలికి బయటకొచ్చాను. నేను మార్నింగ్ మాట్లాడతానా? బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్. హాస్పిటల్కి తీసుకెళ్దాం సతీష్. పద. వేడిగా ఉంది. ఓహ్, ఇవ్వు, నేను తినిపిస్తాను.